వేల్పూరు మండలం అక్లూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. గ్రామీణ వ్యవసాయ కూలీలకు పనిలేని కాలంలో ఉపాధి కల్పించేందుకు 20 ఏళ్ల క్రితం జాతీయ ఉపాధి హామీ పథకం సోనియా గాంధీ రూపొందించారు. 100 రోజుల పని రోజుకు 300 కూలీ ఇవ్వాల్సి ఉండగా ఆ మేరకు రావడం లేదు. కూలీలకు మెటీరియల్ కూడా ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడం లేదు. వేసవిలో 35% అదనంగా బోనస్ ఇవ్వాలి. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రోజు కూలీ 400 చొప్పున కూలీ వేతనం చెల్లిస్తాం. ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేస్తాం. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అందిస్తామని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు. కేవలం కలుపు నాట్లప్పుడే పని ఉంటుంది. మనకు కలుపు నాట్లు అయిపోతే పని లేకుండా అయిపోతుంది. సంవత్సరాన్ని 2 పంటలంటే 2 సార్లు నాటు ఉంటుంది, 2 సార్లు కలుపు ఉంటుంది. తర్వాత పని లేకుండా ఉండే వరకు సంసారము బాధలు తెలియని ఉండవు, అందరికి అట్లే ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 20 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ అప్పుడు సోనియమ్మ తల్లి వ్యవసాయ కూలీలకు పని లేని సమయంలో పని కల్పించాలని ముందు ఈ కార్యక్రమం లేకుండే 20 ఏళ్ల కింద ఇది ఆరంభించబడ్డది. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఈ వ్యవసాయ కూలీలు పని కల్పించేటువంటి కార్యక్రమం దేశం తల్లి ప్రపంచం లెక్క లేదు. కేవలం మన భారతదేశమే వాని చెప్పంటున్నా. ఇప్పుడు పట్టణంలో చదువుకున్న పొలాలు ఉంటారు కదా, అలా పని లేదు. ఆయనకి ఏమన్నా నౌకరు తత్తది లేకుండా లేదు. ఈ కాలంలో ఆ నౌకర్లు కూడా దిక్కు కనబడతలేవు. కానీ పల్లెటూళ్ళలో మనం ఒకసారి రేషన్ కార్డు ఉందంటే గ్రామ పంచాయతీ పేరు నమోదు చేసుకుని జాబ్ కార్డు వస్తే పని చూపెట్టాలి. కానీ పని కూడా ఏమైపోయిందంటే అనుకున్నట్టు పని దొరుకుతలేదు. మనం 100 రోజులు పని అని చెప్పి అంటున్నాడు. 100 రోజులు పని అని చెప్పని ఏం చేస్తుండ్రు, కొలతలు పెడుతుండవ్వా. కొలతలు పెట్టే వరకు ఏమైతుంది, మనం అన్నంత పని అయితే లేదు అని చెప్పని రోజుకు 300 రూపాయలు మనకు పడాలి లెక్క ప్రకారంగా. రోజు 300 అంటే 100 రోజులకు 30,000 రూపాయలు రావాలవ్వా. 100 × 300. కానీ నాకు తెలిసావా, ఈ 30,000 చెడ్డలు అంత 10 మంది కూడా ఉంటూ ఉండరు. అందరికి ఏది ఇచ్చినా రోజుకు 100, 200 పడితే గొప్ప లెక్క అయిపోయింది. నిజమవ్వదమ్మా? నేనేమంటున్నాను, 100 రోజులు నేను నిర్దిష్టం ఎందుకు, నువ్వు ఏం పని చేయాలో చెప్పునాక పని చేస్తాం. ఇలా మనము నాటేసుకుంటానికి గుత్త పట్టుకుంటాం. 4 మళ్ళీ 3 మళ్ళీ అయితే ఒక మడి మిగులుద్దామ్మా. పిల్లలు చేసుకుంటూ వేసుకోవా, మన పని మనం చేసుకుంటాం కదా. నేనేమంటున్నా, ఎంత పని చేయాలో నాకు లెక్క కొలతలు పెట్టు. ఆ పని ఇలా ఏ కాడికి అవుతుంది, తప్పుదని తెల్లారి చేసుకుంటా. నువ్వు 100 రోజుల నేను నిర్దిష్టం ఉండకూడదు. 100 రోజుల నిర్దిష్టంతో మన అనుకున్న కైకిలు పడతలేదు. నువ్వు రోజుకు 300 అని చెప్పంటున్నావు, 100 రోజులు అంటున్నావు. 100 × 300 ప్రతి కూలీకి, అంటే ప్రతి జాబ్ కార్డు కలిగి ఉన్నటువంటి ఒక వ్యవసాయ కూలీకి సంవత్సరానికి 30,000 కనీసం పడాలి. ఇది నా ఆలోచన, కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అట్లా అయినప్పుడు మాత్రమే మన గడుస్తుంది. ఈ 300 కూడా ఇప్పుడు ధరలు పెరిగినాయి అవ్వా. ఇలా ఉప్పు, పప్పు, నూనె అన్ని పెరగలేదు తల్లి. ఈ 300 జాగలో కూడా 400 చేయాలని కూడా ఒక ఆలోచన ఉన్నది. రేపు దేవుని దేవల దేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్టయితే ఈ ఉపాధి హామీని బలోపేతం చేయాలి. గ్రామీణ ప్రాంతం పనిచేసిన రోజుకు 400 కైకిలు పడగొట్టాలి. 400 అంటే 100 రోజుల కింద పడుతుందవ్వా. 100 × 400 40,000 రూపాయల కైకిలు పడాలి. ఎవరే కానీ జాబ్ కార్డు కలిగిన వారికి అందరికీ 40,000 పడగొట్టే విధంగా. అట్లా ఇంకొక చిక్కున్నది. ఇప్పుడు కుటుంబం అన్నప్పుడు ఏదైతుందో సంసారం పెరిగి వస్తుంది. రేషన్ కార్డు ఏదైతుందో ఇంటికి ఒకటే రేషన్ కార్డు ఉన్నది. కొడుకు ఎదుగుతాడు, కొడుకు లగ్గం అవుతుంది. కొడుకు లగ్గమైనాక మనకి రేషన్ కార్డు లేకపోతే ఏమవుతుంది, వాడు దీనిలో పొత్తు అవుతున్నాడు. మనం వేరే పని చూపెడతలేరు. మనం వేరే రేషన్ కార్డు ఉంటే వాడిని వేరే పని చూపెడతాడు, జాబ్ కార్డు. నిజమవ్వదమ్మా? అంటే ఇప్పుడు పోయిన 10 ఏళ్ళకి వెళ్ళి రేషన్ కార్డు జారీ చేయలేకపోవడంతో ఏదైతుందో ఈ సమస్య వచ్చిపడ్డది. వీళ్ళు ప్రభుత్వం అమలు చేయాలి పెట్టే సంక్షేమ కార్యక్రమం ఏదన్నా కానీ అవ్వా, ఈ రేషన్ కార్డు ఉంటేనే మన సంక్షేమ కార్యక్రమం వస్తుంది. రేషన్ కార్డులో కూడా ఏదో చెబుచ్చట్లేదు.
ఒక బస్ కిరాయి ఒక మాత్రం ఉచితం అని చెప్పండి, ఉచితం అన్నారు. రేషన్ కార్డుకు సంబంధం లేదవ్వా. ఇది కూడా మంచి పని చేసిండ్రు. బస్సులో మనం ప్రయాణం చేస్తే ఎక్కడికి పోయినా కానీ ఆధార్ కార్డు ఉంటాయి, రేషన్ కార్డు లేకున్నా కానీ ఎవరు ఎక్కడికైనా పోవచ్చు. పడిపోలాగా కాడికి మొదలు పెడితే ఈడు వడ్డోళ్ళు కూడా ఎవరు ఎక్కడికైనా ఉచితంగా పోవచ్చు. టికెట్లు కూడా పోయే సౌకర్యం కలిగలేదబ్బా, పోతున్నా లేదా? అయ్యో నీ అవ్వ, ఇంత మంచి పని చేస్తే కూడా నేను గట్టిగానే ఉంది, ధైర్యం వస్తుంది మాకు కూడా ఇంత చేసిన మంచి పనికి. గట్లానే ఉంది. ఇప్పుడు కరెంట్ బిల్లు కూడా మాఫ్ అన్నారు అవ్వ, 200 యూనిట్లు. కాతల్లి 200 యూనిట్లు కరెంట్ బిల్లు మాఫీ అన్నారు. దాన్ని కొద్దిమంది తప్పిపోతున్నారు. వాస్తవంగా 200 యూనిట్ల కరెంట్ బిల్లు మాఫీ అందరికి రావాలి. కొద్దిమంది తప్పిపోతున్నారు. ఈ 2 రోజులకు అందరు రావాలి, అందరం గరీబోళ్ళమే. వాళ్ళు రేషన్ కార్డు లేకుండా కారణం ఏదైనా కానీ కొద్దిమంది తప్పిపోతున్నారు. ఆ తప్పిపోయిన వాళ్ళు కూడా మీరు దయచేసి బిల్లు కట్టకండి. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మీకు ఆ 200 యూనిట్లు లోపు వచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళు జీరో బిల్లింగ్ చేసేటట్టు ఏదైతుందో ఆదేశాలు జారీ చేసేది. సిలిండర్ బుడ్డి కూడా తల్లి అంటూ నేను 500 రూపాయల కంటే ఎక్కువ ఏదైతే మనం చెల్లిస్తామో మనం తిరిగి వచ్చేటట్టు అని చెప్పి అంటున్నాను. అట్లా ఇండ్లు లేని వాళ్ళు కూడా ఇండ్ల కార్యక్రమం అవ్వా. ఇప్పుడు 10 సంవత్సరాలు గడిచింది తెలంగాణ వచ్చి. తెలంగాణ వచ్చినాక ఇండ్లు మంజూరు మనిషిపోయింది కదా. ఎందుకంటే ఇంద్రమ్మ తల్లి కట్టించిన ఇండ్లు తప్ప ఈ కొత్త సర్కార్ వచ్చిన కాడ ఏమైనా ఇల్లు కట్టించిందా? మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిందా? మన ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అంటే మన ప్రభుత్వం తల్లి. ఇండ్లు లేని వాళ్ళకి అందరికి ఇండ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తల్లి అని చెప్పి అంటున్నా. నేను అన్వేషణ ఇక్కడ మళ్ళీ పచ్చని నడుకుడికి పక్కబట్టాడు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడని చెప్పి అంటున్నాను. సునీల్ రెడ్డి కూడా అందుబాటులో ఉంటాడని చెప్పి అంటున్నాను.